సత్కరించుకోవడం అంటే ఆ అమ్మాయి చేసిన పనిని సత్కరించుకోవడం, ఆ అమ్మాయి చేసిన మంచి ఆలోచనని సత్కరించుకోవడం. తనకి ఆ భగవంతుడు కరుణా కటాక్షాలు అనుగ్రహాలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఆమె నిత్య సంతోషి, విద్యాన్వేషణలో సత్యాన్వేషణలో ఎప్పుడు ఉంటుంది. నాతో ఎప్పుడు మాట్లాడినా ఏదో కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై పెట్టుకొని వాళ్ళని కలుస్తూ వీళ్ళని కలుస్తూ ఒంటరిగా ఇంత మంచి కార్యక్రమం చేసింది. రాబోయే రోజులు ఆ ఒంటరి కాదు, మనం అందరం ఉన్నాము. అందరం కలిసి జాతీయ స్థాయిలో ఒక చక్కటి కార్యక్రమం, దానికి స్వాగతంగా ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తాము. నేషనల్ లెవెల్లో ఎవరూ చేయలేని విధంగా మనం జరిపిద్దాం. సాయంత్రం మిత్రులారా, జై భవానీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు భాషను మాట్లాడే ప్రపంచాలందరికీ ఒక ఘనమైన సన్మానం చేశాం. దానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, సామాజిక పరివర్తన కలిగిన వ్యక్తులకు, సోషల్ వర్క్ చేసే వాళ్లకు, మరి కవులు, కళాకారులను, గాయకులను, జర్నలిస్టులను సన్మానించాలని ఒక లక్ష్యంతోన, ఒక ఆశయం, ప్రతి వాడికి బ్లడ్ అందించాలని, ప్రతి వాడికి మెడిసిన్ ఇవ్వాలని, ప్రతి వారికి విద్య ఇవ్వాలని లక్ష్యంతోన జై భవానీ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మిస్టర్ ప్రెసిడెంట్ గారు మన తారాబాయి గారు. అయితే ఒకటే ఒక లక్ష్యం, దానికి 64 కళలోని వ్యక్తులందరినీ ప్రోత్సహించాలి, ముందు ఆరోగ్యాన్ని కాపాడాలి, బ్లడ్ డొనేషన్ చేయాలి, మెడిసిన్ ఫ్రీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి. ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసిందే జై భవానీ ట్రస్ట్. ఈరోజు ఈ కార్యక్రమం ఎవరెవరు చీఫ్ గెస్ట్లు రావడం జరిగింది? ఎంతమందికి మీరు విమలక్క గారు, ఓకే, మరి ఐన్లూమ్ వైస్ చైర్మన్ ఓకే అనురాధ గారు, ఓకే, మరి జడ్జి రిటైర్డ్ జడ్జి మాలాద్రి గారు, అదేవిధంగా అశోక్ అన్న గారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత, ఇంకా చాలామంది వచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ గారు కూడా వచ్చారు. అయితే ఒకటే ఒక విషయం ఏంటంటే, పేదవాడికి విద్య ఇవ్వాలి, ఉచిత విద్య ఇవ్వాలి, ఉచిత వైద్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది జై భవానీ ట్రస్ట్. థ్యాంక్ యూ.